వెల్కమ్ టు క్యూటీ. సాధారణంగా ఈ రోజుల్లో మనం చాలా అభివృద్ధి చెందుతున్నాము, చాలా రకాలుగా డెవలప్ అయిపోతున్నాము చెప్పుకుంటూ వస్తాం. కానీ చూస్తున్నారు కదా, ఇలాంటి ప్రజల సాధారణ కష్టాలు చూసినప్పుడు అసలు డెవలప్మెంట్ ఎక్కడుంది, ఏ విధంగా మనం అభివృద్ధి చెందుతున్నాం అనేటటువంటిది అర్థం కాకుండా పోతుంది అని చెప్పుకోవచ్చు. మనకి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా మంచినీటి కోసం ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇదేదో ఎడారి ప్రాంతాలు, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లోనే కాదండి, సమృద్ధిగా నదులు పారుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా దాదాపు ప్రజలందరిది కూడా ఇదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో సంబంధించి చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. నేనైతే దెబ్బపాడు అనేటువంటి ఒక విలేజ్ లో ఉన్నాను. సో ఈ విలేజ్ లో దాదాపు 2 దశాబ్దాలకు పైనుంచి కూడా వీళ్ళు మంచినీటి కోసం ఇలాగే కష్టపడుతున్నామా అంటున్నారు. చూస్తున్నారు కదా, అక్కడ చలంలో నుంచి నీళ్లు తోడుకొని ఇక్కడ ఉన్న వాటర్ ని వీళ్ళు తాగుతున్నామా అంటున్నారు. దాదాపు ఆ చలంలో ఉన్న ఒక్క చలం నీళ్ళతోనే ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులందరూ కూడా తాగుతామా అని చెప్తున్నారు. అమ్మా, అసలు ప్రతిసారి ఇక్కడ నీళ్ళు తాగుతాం? ప్రతి సంవత్సరం ఎక్కడ నీళ్ళు తాగుతాం. వేసవికాలమేనా యాసకాలం అయితే శీతకాలం కూడా, యాసకాలం వచ్చిన శీతకాలం అయితే బురద నీళ్ళు తాగుతాము, అది గొయ్యి నీళ్ళు తాగుతాము. యాసకాలం వస్తే గొయ్యి నీళ్ళు తాగుతాము. తాగడానికి మీకు పైప్ లైన్లు పైపులు వేయలేదు, వేసినా రాలేదు నీళ్ళు. బోర్ తీసినా బోర్ నీళ్ళు పనికిరావు, వంటకి గంటకి పనికిరావు ఈ నీళ్ళే. అవి వంట మెత్తగా అయిపోయి బొబ్బ తిన కప్పకాలకి నీళ్ళ బొబ్బ అంతది తిన ఈ నీళ్ళే. సో ఇప్పుడైతే వేసవికాలం ఊరుతుంది, కానీ వర్షాకాలం వచ్చినప్పుడు బురదగా ఆ బురద నీళ్ళు తెస్తాము, ఇంటికి తెస్తాము, అవి ఇంటికి తెస్తే తాగుతాము అంతే. అవే తాగుతాం, పిల్లలు కూడా అవే తాగుతాం. ఆ పిల్లలకి అవే మరబెట్టి చేస్తాము. మరి ఎట్లా దీనివల్ల జ్వరాలు మనం లేదు డాక్టర్ దగ్గర మనం వెళ్తాము సేవకులము, ఇంజక్షన్ మందులు వేసుకుంటాము. మరి ఏడు చేస్తాం, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టాడు. మరి ఖర్చు పెట్టమే మరి ఏటి. మరి పిల్లలకి తీసుకెళ్తామని డాక్టర్ కూడా తీసుకెళ్తాను మా పిల్లలకి. మరి అలాగే జ్వరాలు గిర్రలు అయితే ఊర్లో ముడిపోయిపోతుంది అంతా కిందేసి వేసేస్తే మాత్రం ఇచ్చేస్తారు అంతే, తగ్గదు దగ్గులు జలుబులతో అంతా. ఇంకేంటి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. మీ పేరు? సమీరా. సమీరా గారు ఏం చదువుకున్నారు? నాదా డిప్లొమా కంప్లీట్ అయింది. డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. సో అంతా వెయిట్ తో వెళ్తున్నారు. సో ప్రతిరోజు ఇక్కడ నుంచే ఈ చలం నుంచే నీళ్ళు తీసుకెళ్తారా? ఇక్కడ నుంచి తీసుకెళ్ళి రోజు అసలు ఊరు మొత్తానికి ఒకటే చలం ఉందని చెప్తున్నారు. ఎంత టైం పడుతుందండి ఇక్కడ నీరు కుట్టడానికి? ఇప్పుడే 4 అయింది వచ్చాను, ఇప్పుడు 5 అవుతుంది, 1 అవర్ అయింది. అలానే చాలా టైం పడుతూ ఉంటది. సో నీళ్ళు ఫస్ట్ తోడతారా దానిపైన? ఫస్ట్ వేస్ట్ వాటర్ అని తీసి మళ్ళీ తొండుతాం. సో ప్రతిసారి కూడా ఇలా నీళ్లు తోడుతూనే ఉంటారు కదా, సో ఇసుక గానీ అలాంటివి రావాలి? వస్తాయి, మనం మరి దాన్ని తయారు పోసుకొని వాటర్ తాగడం తప్పించి మరి ఇంకేం లేదు, పరిష్కారం లేదంటారు. చాలా ఛానల్స్ వచ్చాయి కానీ ఏది ఇంప్రూవ్ అవ్వలేదు. ఎడ్యుకేటెడ్ కాబట్టి మీకు అడుగుతున్నాను, మనం డెవలప్ అవుతున్నాము, అభివృద్ధి చెందుతున్నాం చెప్పుకుంటాం కదా, సో ఇలాంటి ఒక మినిమం ఇది మనకి తాగునీరు అనేటటువంటిది అందరికి కనీస అవసరం. సో ఇలాంటి అవసరాలు కూడా ప్రస్తుతం తీర్చుకోలేని గ్రామాలు ఉన్నాయి అంటే అసలు మన డెవలప్మెంట్ ఎలా ఉంది అనుకుంటున్నారు? ఎలా ఉందంటే ఇంకా చెప్పలేదు, డెవలప్ ఏం లేదు అసలు. ఇప్పుడు సిటీస్ వరకు అంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కూడా చెప్పుకోలేదు. ఇప్పుడు విలేజెస్ అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తారు, మేము ఇంప్రూవ్ చేస్తామని చెప్తారు, వాళ్ళ వరకు వాళ్ళ అవసరం అయిపోయి మరి పట్టించుకోరు ఎవరు నన్ను. అలా సో చిన్న పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలతో కూడా ఒకసారి మాట్లాడదాం. హలో, ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. సో ఈ రోజు స్కూల్ కి వెళ్ళావా? సండే లేదు. ఓకే, సండే కాబట్టి హాలిడే. స్కూల్ కి వెళ్ళినప్పుడు కూడా రోజు వస్తావమ్మా ఇక్కడికి? వస్తాను. సో ఎందుకు నీళ్ళు తీసుకెళ్ళడం కోసం వస్తావా? ఓకే, నేను పట్టుకుంటా కాసేపు. సో నీళ్ళు తీసుకెళ్ళడానికి వస్తావు కదా, ఒకవేళ స్కూల్ ఉందనుకో అప్పుడు స్కూల్ అయిపోయాక వస్తాను. స్కూల్ అయిపోయినాక వస్తావు. సో వచ్చి తప్పనిసరిగా నీళ్ళు తీసుకెళ్లాల్సిందా? ఈ నీళ్ళే తాగుతారా మీరు? జ్వరము, దగ్గు అలాంటివి ఏమైనా వస్తాయమ్మా? వస్తుంటాయా? మరి ఎక్కడ మీకు వాటర్ లేదా? ఒకవేళ వర్షాలు పడతాయి కదా, వర్షాకాలం, అలాంటప్పుడు అప్పుడు కూడా వచ్చి నీళ్ళు తీసుకెళ్తారా? ఓకే. సో చూసారు కదా, తాగునీరు అనేటటువంటిది మనకి కనీస అవసరం అని చెప్పుకోవచ్చు. ఇంత చిన్న పిల్లలు, ఈ పిల్లలు కూడా వర్షం ఎండ లెక్క చేయకుండా ఇలా వచ్చి ఇక్కడ ఉండేటటువంటి చలమల నీళ్ళు తీసుకుని వెళ్తామంటున్నారు. వీళ్ళ పేరెంట్స్ కూడా చాలా వరకు పనులు చేసుకుంటారు కాబట్టి ఈ టైం వరకు పనులకు వెళ్తారు. సో వీళ్ళు కూడా పాపం ఇక్కడ నుంచి చాలా దూరంలో ఉంది విలేజ్ కూడా, అక్కడ వరకు వీళ్ళు మోసుకొని వెళ్తామని చెప్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు, చూస్తున్నారు కదా. ఈ చలంలో నీళ్లు తోడాలి అంటే మనకి దాదాపు చాలా టైం పడుతుంది.
పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ దిగారు కదా, దిగిన తర్వాత ఫస్ట్ వాటర్ మొత్తం బయటకు పడేసి మళ్ళీ తేట వాటర్ వచ్చిన తర్వాత ఆ వాటర్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న బిందెల్లో నింపుకుంటారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ఒక్కసారి కాదు, చాలా వరకు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి బామ్మగారితో మాట్లాడదాం. బామ్మ నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి బామ్మ ఇలాగే నీళ్ళు తాగుతున్నారు? మరి ఎన్ని సంవత్సరాలు అనుకో, ఎప్పుడు మళ్ళీ కొళాయిలు వేసినారంటే పోనేవి లీక్ అయిపోయి పోనేవి టెక్కీలు వేసినారు. ఆ టెక్కీలకి పోనాయి. పోయిన తర్వాత మరి ఎప్పుడు మాకు ఇబ్బంది నీళ్ళు. వర్షాకాలం అయితే ఊరు చుట్టూరు నీరే కానీ బురద తాగడానికి ఇబ్బంది, పోసుకోవడానికి అయితే పర్వాలేదు. కానీ మరి ఇప్పుడంటే గొయ్యలు తీసుకొని ఎక్కలేక బాధపడిపోయి మొత్తం ముసలోళ్ళము. అప్పుడు గడప ఎక్కిపోయి మాకు పెద్ద నాయకులు తినేస్తారు కానీ ఇప్పుడు ఊళ్ళో పట్టించుకోరు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 60 దాటిపోయింది. 60 దాటిపోయింది. ఈ వయసులో ఇక్కడ నుంచి ఊరు కూడా చాలా దూరంలో ఉంది. దూరమేనమ్మా. మరి వెళ్తాము, రోజుకి 3 దఫాలు వస్తాము. నీళ్ళు కొట్టుకొని వెళ్ళాలి. మరి ఏడు చేస్తాము. సాయంత్రము ఎండవుడు తెల్లారి ఈ నీళ్ళే తాగుతారు. ఈ నీళ్ళే తాగుతాం. మరి ఒకసారి చలం దగ్గరికి వస్తే ఎంత టైం పడుతుంది బామ్మ? టైం అయితే మేము చదువుకోలేదు కదమ్మా. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది ఉంటే మరి 4-3 గంటలు పట్టిపోద్ది. ఇక్కడ అలా కాకూర అయిపోతే అందరూ అవ్వాలి. ఇక్కడ పాలీలు కాబట్టి బుర్రల బాధలు కొట్టుకుంటాం. ముందే వచ్చిన వాళ్ళు ముందే తోడాలి, వెనక రెండో వచ్చిన వాళ్ళు రెండో దప్పే తోడాలి, ఆకరు వచ్చిన వాళ్ళు ఆకరువే తోడాలి. మరి అలా కాకపోతే ఆవులు ముందొస్తే వాళ్ళు తోడుకొని వెళ్ళిపోవడమే. కాకపోతే బుర్రల బాధలు కొట్టుకుంటాం. ఇక్కడ అలాగో పెట్టారు అప్పుడు పూరం ముద్రోళ్ళు. ఇన్ని సంవత్సరాల నుంచి చలం దగ్గర నీళ్లు తీస్తున్నారు కదా, ఊరు మొత్తానికి ఇది ఒకటే చలమా? ఇది ఒకటే అంటే ఆ ఈదికి ఒకటి, ఈదికి ఒకటి తీసుకుందాం. మాల పిల్లకి ఒకటి, ఆ పెద్ద ఈదికి ఒకటి, ఈ ఈదికి ఒకటి. అలాగే ఈదికి ఒక గొయ్యి తీసుకోవడము, అవే వాడుకోవడము. ఇక్కడ వాళ్ళు కాలిపోయి మండిపోతే ఎండవుడు వస్తే మాకు ఎక్కడ పెద్దలకు పడతారు పేరంటలో పడతారు తెలియదు. సో చాలా మంది నీళ్లు అంటే విడివిగా దొరికే వాళ్ళకి అసలు లెక్క చేయరు, నీటి కష్టాలు తెలియవు. కానీ మీలాంటి వాళ్ళని చూస్తే నీళ్ళు ఎంత పొదుపు చేయాలో తెలుసు. మాకు పొదుపేటి 6 రోజులు సరిపెట్టుకుంటాం అమ్మ తాగడానికి. ఆ బోర్ నీళ్ళు గీర్ నీళ్ళు యావో పశువులకు పోసుకోవడము. ఈ తాగిన నీళ్ళు అంత పొదుపు మీద అంత బంగారంలా చూసుకుంటామమ్మా. మాకు అంత బంగారంలా కొన్నది నీరు. మరి ఈ సంవత్సరమైనా బాగా మేలు చేస్తారో లేదో, మరి ప్రతి సంవత్సరం వస్తాను ప్రభుత్వం మీరు చెప్తానో లేదో. మీ చేతుల్లో నేటు ఉంది చెప్పు. మీరు పడిన బాధలు పడతారు కానీ మాకు అదృష్టం ఉండాలి కదా. మంచి నీళ్ళు తాగాలంటే ఊర్లోకి రావాలంటే మాకు అదృష్టం ఉండాలి, దశ ఉండాలి. అది చాలా అభివృద్ధి చెందిపోయామని అనుకుంటున్నాం కదా, చాలా పెద్ద పెద్ద కనిపెట్టేసాం అవి ఇవని. కానీ కనీసం ఇప్పుడు మనకి తాగడానికి నీళ్లు కూడా లేవు. ఏడు చేస్తామమ్మా. వాళ్ళకి మనం ఎటాలేమో చదువు సంస్కారం లేని వాళ్ళము ఏ మాట అయినా తప్పులాగా ఉంటుంది. వాళ్ళకి రాజకీయ నాయకులకి ఏ మాట అయినా తప్పులాగా ఉంటుంది. మనకి ఊరు బాగు చేస్తారు కదా అని అప్పుడు ఒక్క నెల పొంగించేస్తారు. రాత్రి బాగా తిరుగుతారు. మేము డప్పులు కొట్టుకొని వెళ్ళిపోవడమే వాళ్ళ వెనక. తర్వాత ఈడోకలు ఇచ్చేసినట్టు ఒక గిడిమే. మరి ఇంకేంటి వీళ్ళ కష్టాలు అలా ఉన్నాయన్నమాట. చెప్పి చెప్పి విసిగిపోయారని చెప్పుకోవచ్చు ప్రజలందరూ కూడా. ఒక రకంగా చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఎక్స్ అయిపోయారు. ఎవరు వచ్చినా చేసేది ఏమి లేదు, కొన్ని ఏళ్ళగా ఇవే కష్టాలను భరిస్తున్నాం అని చెప్తున్నారు. పొలిటీషియన్స్ వచ్చినప్పుడు అధికారులు ఎవరైనా వచ్చి చెక్ చేస్తున్నారా కనీసం ఇక్కడ నీళ్ళు ఎందుకు? ఎంత చెక్ చేసినా ఆవిడ చెప్పారు కదా, ఓట్లు వచ్చేటప్పుడు రావడం, లేకపోతే ఇలాంటివన్నీ వదిలేయడం అంతే. ఇంకెంతకు మించి ఏం చెప్పలేము. మీరు అనేటట్టుగా మేము విసిగిపోయాము అందరం కూడా. ఇదే చెప్తున్నాం అంతే, చెప్పేది ఏం లేదు. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇంట్లో పెట్టి రావాల్సిన. ఇంకొకరు గొప్ప చెప్పేసి మరీ వస్తున్నాం మేము. ఇంత దూరం నుంచి మోసుకొని వెళ్ళాల్సిన. ఆ పాప వచ్చిందంటే 4 పిల్ల తల్లి ఇప్పుడు వచ్చిందంటే పరిగెట్టి వెళ్ళిపోతుంది. 4 పిల్ల తల్లి రాకపోతే అవ్వదు. వచ్చింది ఇంటికాడ ముసలిదయ్యా. మరి ఆ పిల్ల తల్లి వచ్చి నీళ్ళొట్టుకెళ్ళింది. ఇప్పుడు పరిగెట్టి వెళ్ళిపోతుంది. అయితే ఎదుర్కొంటున్నాం. మరి ఇంకా ఎంతమంది ఇలాగే మీడియా వాళ్ళు వస్తున్నారు కానీ ఎవ్రీ ఇయర్ ఇదే పొజిషన్. సో గతంలో ఉన్న ప్రభుత్వం వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పరిస్థితి ఇంకా అంటారా? ఈ 5 years లో అయితే వైసీపీ వచ్చింది కానీ అది అది కూడా ఏం పట్టించుకోలేదు. ఈ టీడీపీ ఉంది, అంతకు ముందు టీడీపీ ప్రభుత్వమే ఉండేది కానీ అది కూడా ఏం పట్టించుకోలేదు. యథావిదే ఎప్పుడు ఉండేదే. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే మనకు చాలా నదులు కూడా ప్రవహిస్తాయి, కనీసం తాగడానికి నీళ్ళు చాలా గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు కదా. అవును, చాలా మంది అవస్థలు పడుతున్నారు. మరి మా ఊరైతే మరి ఎవ్రీ ఇయర్ ఇదే. మరి ఇంక చెప్పడానికి ఏం లేదు. 360 ఇంతే. మరి కొత్తగా ఏం లేదు. ఎంత వాటర్ వచ్చినా కూడా మళ్ళీ ఈ వాటర్ తీసుకువెళ్ళి శుద్ధి చేసుకొని మళ్ళీ అవే తాగడం కానీ మరి ఇంకేం లేవు. ఆప్షన్ లేదు.
సో చూస్తున్నారు కదా గ్రామస్తుల యొక్క ఆవేదన. సో వీళ్ళు దాదాపు ఇక్కడికి వచ్చి గంటల కొద్దీ ఇక్కడే ఉండి ఇక్కడి నుంచి వీళ్ళు ఈ నీళ్ళని తీసుకొని వెళ్ళాలి అంటే ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చూస్తున్నారు కదా ఒక్కొక్కరు ఆ చలంలో దిగి గంటల కొద్దీ అక్కడ ఉండేటటువంటి నీళ్ళని తోడి చంటి పిల్లలు ఇంట్లో ఉన్నా సరే పక్కింటి వాళ్ళకో లేదా ఇంట్లో ఉండేటటువంటి పెద్దవారికో ఇచ్చి వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి ఈ చలంలో నీళ్లు తీసుకురాలందే వాళ్ళకి పూట కూడా గడవదు అని చెప్తున్నారు. సో మనం సాధారణంగా నీటిని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు చాలా మంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ ఈ వీడియో చూడాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క నీటి చుక్క కోసం వీళ్ళు పడుతున్న కష్టాలు చూస్తే మనకి మనం ఎక్కడ ఉన్నాం అసలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాం అనుకోవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బహదా లాంటి ఎన్నో నదులు కూడా ఇక్కడ శ్రీకాకుళం జిల్లా గుండానే ప్రవహిస్తూ ఉంటాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలో శివారు ప్రాంతాల్లో చాలా వరకు అటు ఇచ్చాపురం దగ్గర నుంచి ఇక్కడ సిటీ వరకు చాలా గ్రామాల్లో ఇలాంటి నీటి కోసం అవస్థలు పడుతూ ఉన్నారు. ఏదైతే మంచినీటి పథకాలను ప్రవేశపెట్టారో ఆ మంచినీటి పథకాల్లో కూడా చాలా వరకు పైప్ లైన్లు మొరాయించి తాగడానికి గుక్కడి నీళ్లు లేక చాలా మంది ఎన్నో అవస్థలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. మనం ఏం నీటి కష్టాల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి చూడక్కర్లేదు. మనం ఉన్న చుట్టుపక్కల కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. ఇది మన యొక్క అభివృద్ధికి నిదర్శనం పడుతుందని చెప్పుకోవచ్చు. సో మనం నిజంగా డెవలప్ అయిపోయాము, చాలా అభివృద్ధి చెందిపోయాము అని అనుకున్న వాళ్ళందరికీ కూడా మనం చూసుకోవచ్చు. ఇది ఎప్పుడో మనం చిన్నప్పుడు మనం చెప్పుకుంటారు, మన తాతలు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు మేము చలం నీళ్ళు తాగారని. బట్ ఇప్పటికీ ఈ జనరేషన్ కి కూడా ఇలా చలాలను తీసుకొని ఇక్కడ నీళ్లు తాగే వాళ్ళు ఉన్నారు అంటే మనం ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా సరే కనీసం అధికారులు కానివ్వండి, పాలకులు కానివ్వండి కళ్ళు తెరిచి చాలా మందికి ఇలా మంచినీటి కష్టాలు ఉన్నాయి, ఏవైతే ఈ గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరికీ కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కల్పించాలి. ఎందుకంటే మంచినీరు అనేటటువంటిది ఒక కనీస అవసరం. సో అలాంటివి కూడా తీర్చలేనప్పుడు ఈ పాలన ఎందుకు, ఈ ప్రభుత్వాలు ఎందుకు, ఈ అధికారులు ఎందుకు అనేటువంటిది అర్థం కావట్లేదు. ఇది ఈ రోజు స్టోరీ. మరి ఈ అంశం మీద మీరేమంటారు? మీ చుట్టుపక్కల కూడా ఇలాగా ఏవైనా కష్టాలు ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. అండ్ ఈ నీటి కష్టాలు తీర్చడానికి అధికారులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.